గట్టిగా 5 సేర్ల బియ్యం ఉడకబెడితే సరిపోయేటువంటి మీకు మీరు ఎమ్మెల్యేలా ఇలా ఇవన్నీ ఎవరు తింటా ఉన్నారు? పందికొక్కు లెక్క ప్రాజెక్టుల పేరు మీద పైసలు బట్టి దోచుకుంటున్నారు మీరు కాదా? ఎక్కడి నుంచి వచ్చినాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గ్యాస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ కాంట్రాక్ట్లని మీరు కాదా? ప్రజలారా, మన నెత్తి మీద తాకట్టు పెట్టి, మన తలకాయలు తాకట్టు పెట్టి 7 లక్షల కోట్లు అప్పు చేస్తే ఎవరైనా సొమ్మాన్ని కట్టాలి. ఇప్పుడు ఎవరు కట్టాలి పైసలు? ఎవరు కట్టాలి అప్పుడు? మీ ఆస్తులవి కట్టు దొంగ కొడుకులారా, మీ ఆస్తులవి కట్టుని. మేము బీసీలో కట్టాలా? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం వారి గెలుపు కోసం మేమందరం కూడా కృషి చేసినాం. ఎవరు ఓట్లు వేసిండ్రో వేరే విషయం. ఒకరు వేస్తే గెలవరు, వారేస్తే నేనేస్తే ఈయనేస్తే గెలుస్తారు. మేము ముగ్గురం 3 రకాల మనుషులము. కాబట్టి ఇది రాజకీయాలలో మంచి పరిణామాలు కాదు. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకా మంచి పరిణామం కాదు. కాబట్టి మల్లన్న గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక పార్టీలో ఉన్నాం, మనం కలిసి ఉండాలి. పార్టీ మంచి కోసం, మన మంచి కోసం మనం కృషి చేయాలి తప్ప ఇలాంటివి కార్యకర్తల కింది స్థాయి కార్యకర్తలలో కొంచెం పొరపచ్చాలు చేస్తాయి. కాబట్టి ఇది మంచి వాతావరణం ఉండదు పార్టీలో మనం అందరం కలిసి మంచి వాతావరణం ఉండి పార్టీ 4 కాలాల పాటు అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేసేటట్టు మనం కృషి చేయాలి. కానీ ఇట్లాంటివి మంచిది.